ముందు వాలంటీర్ల ద్వారా డబ్బులు పంపిణీ కార్యక్రమానికి సిద్ధహస్తులైన వైఎస్ఆర్సీపీ నాయకులు అంటే మీ పార్టీ నాయకులు, మీ ప్రస్తుత పార్టీ నాయకులు రెడీగా ఉన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఒక 35 కోట్లు ఎమ్మెల్యేలుకి ఇద్దామనే ఉద్దేశంతో అక్కడ ఉంచారనేది ప్రజల్లో ఉన్న అభిప్రాయం. ఆ డబ్బు కూడా వాలంటీర్స్ ద్వారానే పంపిణీ చేద్దామని. మరి వాలంటీర్లకి ఏ విధంగా మెసేజ్ మీరు ఇస్తారు ఈ డబ్బు పంపిణీ విషయం? ఆ డబ్బులు మీరు చెప్తే మీరు తీసుకుని వెళ్ళిపోండి. ఇన్నాళ్ళు మరి 4 సంవత్సరాల పాటు 5,000 రూపాయలకి మీ శ్రమను దోచుకున్న వారిని దోచుకోవటంలో తప్పులేదు కదా. చేత జగన్మోహన్ రెడ్డి పార్టీ క్యాడర్ని నమ్మడం, పార్టీ క్యాడర్ని నమ్మకుండా మీకు అప్పచెప్పాడు. డిస్ట్రిబ్యూషన్ కూడా బహుశా మీకే ఇస్తే కనుక అని, అది తప్పు కాదని గురువును మించిన శిష్యుల్లాగా మరి పాతాళ భైరవ సినిమాలో ఎస్వి రంగారావు రామారావుని బలివ్వాలంటే ఎలా బలివ్వాలో చూపెట్టండి సార్ అంటే పడుకుంటే రామారావు చేసేస్తాడు రంగారావు. అలాగా మీరు కూడా ఏదో తెంగళలాగా ఇలా ఆయన ఏదో పిలిపెత్తానట మీరు వచ్చేసారని చెప్పి అవార్డులు ఇస్తే మురిసిపోమాకండి. పంచమన్నాడా పరుగు తప్పేం లేదు, అది ప్రజల సొమ్ము పట్టుకోండి అని చెప్పి మీరు అడిగిన ప్రశ్నకి మా సేవా భక్తులకు, సేవా వజ్రులకి, రత్నాలకి నా సూచన. ఇక యూని కార్పొరేట్ సర్వీసెస్ అని ఈ ప్రశ్నకి వస్తా, అది చాలా డీటెయిల్గా చెప్పాలి. యూని కార్పొరేట్ సర్వీసెస్ అని మరి రాజ్ కసిరెడ్డి అనే ఒక ఫారెన్ రిటర్న్ జగన్మోహన్ రెడ్డి గారికి గుండమ్మ గారి సినిమాలో గంటయ్య గారికి గుండమ్మ గారికి నువ్వు ఏమవుతావని చెప్పి గంటయ్య క్యారెక్టర్ రమణారెడ్డి గారిని అడిగితే ఏమవుతాను ఎగరేస్తే 2 సెకలు వస్తాను అని చెప్పి చెప్తాడు రమణారెడ్డి గారు. అలాగా మరి ఈయన ఎగ్జాక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఏమవుతాడో నాకు తెలియదు, కానీ ఆయన మటుకు చాలా వ్యవహారాల్లో యూని కార్పొరేట్ సర్వీసెస్ అని ఆ మ్యాన్ పవర్ సప్లై, ఇప్పుడు ఈ లిక్కర్ షాపుల్లో పనిచేసే వాళ్ళందరినీ కూడా వాళ్ళే సప్లై చేస్తున్నారట. ఆదాన్ డిస్టిలరీస్, ఈ మ్యాన్ పవర్ సప్లై కంపెనీ ఒకటే అడ్రస్. ఆదాన్ డిస్టిలరీస్ మరి బీభత్సమైన టర్న్ ఓవర్, ఒక పేపర్ కంపెనీ, అది వేరే కంపెనీలు లీజులు తీసుకుని ఏదో రకరకాల వెరైటీ పేర్లతో మరి మందు సప్లై చేస్తూ ఉంటుంది. ఆ మందు ప్లస్ క్యాష్లో అమ్మిన మందు కలెక్షను, ఇంకా లేబుళ్ళు మరి దొంగ లేబుల్ వేయాలి. సో సరైన లేబుళ్ళు, దొంగ లేబుళ్ళు, మ్యానుఫ్యాక్చరింగ్, ఆ మ్యానుఫ్యాక్చరర్స్తో డీలింగ్, ఇటువంటివన్నీ కూడా కసిరెడ్డి గారు మరి జగన్మోహన్ రెడ్డి గారికి తన విలువైన సేవలు అందిస్తున్నారని, ఈ లావాదేవీలు ఉన్న కోటాను కోట్లు ఇసుక లావాదేవీలు కూడా మరి ఈ కసితో పనిచేస్తున్న రెడ్డి గారికి అప్పచెప్పారని ఆంధ్ర కోసం వాళ్ళ పేపర్లో కూడా వచ్చింది. అంటే ఇంత డైరెక్ట్గా పేపర్లో రాలేదు, బట్ పేపర్లో కూడా ఆయన గురించి వచ్చింది. మరి ఎలక్షన్లు వచ్చేస్తున్నాయి, మరి ఎక్కడి నుంచి అయినా మరి ఇటువంటి పనులు మానేయాలి. ఈ సందర్భంగా నువ్వు అడిగిన దానికి చెప్తా, ఇలాగే నేను ఈరోజు చెప్పినట్టే, అరే వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు మన పార్టీ పని వాడుకోకూడదు అన్నా, ఇలాగా మరీ ఎంత దారుణంగా మద్యం విషయంలో ఇలా కన్నాలు వేయటం కరెక్ట్ కాదమ్మా. అంతంత రేట్లు కమ్మి ప్రజల ఆరోగ్యాన్ని, ప్రజల ధనాన్ని దోచుకోవటం మంచిది కాదమ్మా అని నేను ఒక రావణాసురుడికి విభీషణుల్లా, ఒక ధృతరాష్ట్రుడికి ఒక విదురుడులా నేను చెప్తున్నా. చెప్పా 4 ఏళ్ళ పాటు చెప్పా. ఇంకెంతకే
మరి అసలు వినిపించుకోకపోతే సర్లేరా బాబు నేను చెప్తే వినిపించుకోవట్లేదు ఏం చేస్తాం. సో పబ్లిక్ ఇంట్రెస్ట్లో నేను ఒక పిటిషన్ని ఫైల్ చేయడం జరిగింది. బిల్లు వేసేటప్పుడు నేను కొన్ని అండర్టేకింగ్స్ ఇవ్వాలి. అండర్టేకింగ్లో ఒకటి, ఈ పర్టికులర్ బిల్లుకి సంబంధించిన ఈ ఎటువంటి వ్యవహారంలోనూ నా మీద కేసులు పెండింగ్ లేవు అని నేను ఒక అండర్టేకింగ్ ఇవ్వాలి. ఇది ఆ బిల్లుకి సంబంధించి నేను ఒక 20 మంది పేర్లు పెట్టాను. ఆ 20 మందికి నాకు కేసులు ఉంటే, సంబంధించి కేసులు ఉంటాయి, నేను చెప్పాలి. నా మీద క్రిమినల్ కేసులు లాంటివి ఇందులో ఉన్న వాళ్ళకి సంబంధించి ఉంటే చెప్పాలి. అందులో ఉన్న వాళ్ళకి నాకు సంబంధించి లేవు అని చెప్తాం, నేను చెప్పాలి. ఇంకోటి, ఏదో ఒక ట్రైబ్యునల్లో నీ మీద కంటెంప్ట్ ఎందుకు నేను రేస్ చేయకూడదు అని చెప్పి అడిగారు సార్. అది కూడా చెప్పలేదు సార్ అని చెప్పి అద్భుతమైన ఇంగ్లీష్లో నేను అడ్వకేట్ జనరల్, లర్నర్డ్ అడ్వకేట్ జనరల్ గారు కోర్టులో చెప్పాను. దానికి ఆల్రెడీ కాగితం ఇచ్చాను. అండర్టేకింగ్లో మామూలుగా కంటెంప్ట్ అనేది ఓన్లీ హైకోర్టు అండ్ సుప్రీం కోర్టుకు ఉన్న ఎక్స్క్లూజివ్ పవర్ అది.